హలో మామ, నమస్తే. ఈరోజు అయితే మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే వచ్చినాం మామ. ఎందుకు ఇక్కడ 4 o'clock వచ్చినామంటే మనము చేపల వేటకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మామ. ఏంటి మామ అలా బ్యూటిఫుల్ లొకేషన్ చూపించుకుంటూ ఇలా వేటకి దిగేసినావు, ఒక మాట కూడా చెప్పలేదు అనుకున్నావా? ఇంకా వేటకైతే మనం దిగేసినాము, కొర్రమీన్లు పెట్టడానికి అయితే దిగినాము మామ. ఈ కాలంలో అయితే కొర్రమీన్లు మాత్రమే పెడుతున్నాయి మామ. ఒక్కసారి వేసి చూద్దాము, ఏ చేప పడుతుందో అయితే నాకు తెలీదు. మీకు నచ్చిన చేప పేరు అయితే తప్పకుండా కామెంట్ చేయండి మామ. చూశారు కదా మామ, ఇంకా గాలం వేయకముందే ఈ గాలం అయితే నాట్యం ఆడుతాం నా దగ్గర. ఇంకా అలా నోటితో పెట్టుకుని దారాన్ని అయితే మెల్లిగా ఈడ్చుకొని మనమైతే ఈ గాలాన్ని అయితే చెరువులో వేసుకోవాలా. ఏందిరా మామ, గాలం వేసే కొందరికి మనకైతే ఒక చేప అయితే పడిపోలేదు మామ. గాలాన్ని మళ్ళీ ఈడ్చి ఇంకా దూరం వేయాలి కాబట్టి ఇంకా గాలాన్ని అయితే తీసినాం మామ. ఇది ప్రతిసారి తీసినప్పుడు అయితే చిక్కునేస్తుంది. ఇది దూరంగా వేయాలి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చేతుల్లో కుచ్చుకుంటే మళ్ళీ అంతే రక్తాలే. ఏమమ్మా షాక్ అయ్యారా? చేప పడినట్లు మాట్లాడి సడన్గా పడినట్లు కూడా మాట్లాడేసినాను అనుకున్నావా? ఏమమ్మా, నా టైం అట్టుంది. ఇంకా చేప పడుతుందో లేదో కూడా భయం వేస్తుంది. అంత కాస్ట్లీ రాడ్ తీసుకొని మళ్ళీ దానికి తగినంతగా మెటీరియల్ ఏదేదో తీసుకున్నా. చేప పడితే ఏమో కొద్దిగా సంతోషంగానే ఉంటుంది, బట్ వెయిట్ చేద్దాం. ఇంకా నిలబడి కాలు అయితే నొప్పి వేసింది. ఇంకా దీన్ని పెట్టేసి కొంచెం కూర్చుందాము ఇక్కడ. ఇంకా నీకు దగ్గరలో అయితే చూపిస్తాను చూడండి ఒకసారి, గాలము ఎలా తేలుతుందో బెడ్ అయితే పైన. నేనైతే కాసుకో ఉన్నామమ్మ, ఎప్పుడు పడుతుందని చేప. ఇదేందో పడట్లేదు ఒకటి కూడా. దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఈ చేప పడుతుందో లేదో రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు నాకైతే. ఇంకా వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాం. ఎందుకు రామమ్మ ఇంత వెయిట్ చేపిస్తుంది చేప? ఒకసారి పడితే నాకు కొద్దిగా సంతోషం వేస్తుంది కదా. యూట్యూబ్లో చూస్తూ ఉంటా ఒక్కొక్క వీడియోలు, అసలు ఆ గాలం వేస్తారో లేదో అంత ఒక్క నిమిషం లోపలే పడిపోతుంది, అలానే ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఆ సంతోషంతో నేనే వేస్తాను. ఎక్కడ మనకి హాఫ్ అన్ అవర్ దగ్గర వెయిట్ చేపిస్తూ ఉంది ఇప్పుడే. ఇది వాళ్ళంటే మంచి మెటీరియల్ ఫుడ్ అంతా వాడతారు కాబట్టి చేప అయితే సడన్గా పడిపోతుంది. ఇంకా మా మామ అయితే చేప పెట్టినాడు మామ, చూపిస్తాను చూడండి. ఒకే అరుపులు చేప పడిన వెంటనే. ఆ గాలం కూడా ఎవరిదో అనుకోదు మామ, ఆ గాలం కూడా నాదే. ఏందిరా అట్ట చూస్తున్నావు? చేప పడింది కదరా మామ. ఇంకా ఈ షాప్ అయితే నేనైతే కొరమిని అనుకుంటా. ఇంకా దగ్గరకు వస్తే చూస్తామని వెయిట్ చేస్తున్నా. రే రాలే మామా, ఎంతసేపు చూస్తావు షాప్ని? ఏదో చిన్నగానే పడినట్టుంది మా మామకి కొరమీన్లో. ఊరే మా మామ చాలా పెద్ద పెట్టేసినారా కొరమీన్ షాప. ఏందిరా మామ, ఈ గాలం నా మానం ఇటు తీస్తుంది. ఎంతసేపు వెయిట్ చేసేది? ఆఖరికి మా మామ కూడా చేప అయితే పడిపోయింది. ఇంకా నాకే పడట్లేదు. ఇంకా ఈ గాలాన్ని అయితే మంత్రం అయితే చేయాలి మామ. అలా చేయకుంటే ఇంకా చేప అయితే పడదు. అఘోరి మంత్రాలు చదవాల ఈ చేప పడాలంటే. ఒక పక్క నిద్ర వేరే వస్తుంది, చేప ఇంకా పడట్లేదు. ఎందుకు నా తలగా తింటా ఉందో నాకైతే అర్థం కాలేదు మామ. ఆఖరికి చెరువులో ఉన్న చెట్లంతా ఎండిపోయిండేమో. ఇక్కడ ఎవరో వలేసినట్టున్నారు, చాలా పెద్దగానే వేసినారు. అంటే చిన్న ఆశ కాదు, పెద్ద ఆశ. చెరువు అంతా వేసినారు మామ ఇక్కడ వల. ఈ వైట్ కలర్ ట్యూబ్ మాదిరిగా ఉంది చెరువు, అదంతా వాళ్ళు వేసిండేదేమో వల. ఏమో లాగుతూ ఉన్నట్లే ఉంది మొన్న ఇది కూడా చేప.
ఏందోలే మన టైం బాగాలేదు ఈరోజు. అలలు చూస్తుంటే ఒక పక్క భయం వేస్తుంది నాకే. ఏందిలే మామ, ఈ ఎండకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది మామ. అయినా కూడా ఈ చేప అయితే పడట్లేదు. ఎండకి ఎందుకు నాకు ఇట్లా తలకాయ తినిపిస్తుందో నాకైతే అర్థమే కాలేదు మామ. నేనైతే చాలా విధాలుగా ట్రై చేసినాను చేపలకి ఫుడ్. మీకేమన్నా మంచిగా తెలిసింటే ఒక ట్రిక్ అయితే చెప్పండి మామ, నాకైతే తెలియదు. ఈ యూట్యూబ్లో చేసినా కూడా అసలు ఒక చేప అయితే పడట్లేదు. ఏమన్నా తెలిసింటే కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మామకి వీడియో చూసి బోర్ కొట్టిపోయింది. ఎందుకురా అంటే మనము చేప పట్టినట్లు చూపించినాం కాబట్టి క్లిక్ చేసిన